మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ లైట్ మీల్ కైనా ఇది పర్ఫెక్ట్ కాంబో. టమాటా బాత్ ఉప్మారవ్వతో ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా ఆనియన్స్ తీసుకుని హాఫ్ ఇంచ్ షేప్ లో కట్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ డైస్ లా కట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ గా చిల్లీస్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ ఉప్మా రవ్వను ఒక బౌల్ లో తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని ఆ కడాయిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేడెక్కేంత వరకు ఉంచి తర్వాత ఇలా రొటేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత వేడిగా అయిందో లేదు చూసుకొని తర్వాత రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నంతసేపు కొంచెం మనకి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. వన్స్ మనకి రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకునేది ఈ కలర్లో ఉంటుంది. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడి నుంచి మొదలవుతాయి. ముందుగా ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ పోపు సామాను, కందిపప్పు మనకు కావాల్సినవి వేసుకోండి. అలాగే పెసరపప్పు, ఇవి కూడా మనకు కావాల్సినంత. ఆర్గనైజ్గా పెట్టుకోవడానికి ఈ డబ్బా అయితే బాగుంటుంది. ఈ ప్రొడక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నెక్స్ట్ ఇది గానుగ నూనె, నువ్వుల నూనె కూడా అంటారు. లేడీస్కి బ్యాక్ పెయిన్ రిలీఫ్కి బాగా పనిచేస్తుంది, అందుకే నొరగొస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం హాఫ్ రింగ్గా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఎగుతాయి. ఇవన్నీ ఆనియన్స్ త్వరగా వేగాలంటే మనం దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటే మనకి ఆనియన్స్ బాగా వేగుతాయి, అలాగే త్వరగా వేగుతాయి. నెక్స్ట్ మనం టమాటాస్ అన్నీ వేసుకుందాము. అండ్ ఇది టమాటా బాత్ కాబట్టి టమాటాస్ కొంచెం ఎక్కువ పడతాయి. నెక్స్ట్ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం దాన్ని మూత పెట్టేసుకుందాము. ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ దగ్గరికి అయిన తర్వాత మనం దాంట్లో వాటర్ వేయాలి. సో మనం ఎంతైతే తీసుకుంటామో క్వాంటిటీ ఉప్మా రవ్వ దానికి డబుల్ వేయాలి. సో మనం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసి చూసుకుని ఉప్పు వేసి బాగా కలుపుకొని తర్వాత ఏదైతే రవ్వ ఉందో ఆ రవ్వ మొత్తం దాంట్లో వేసుకోవాలి. రవ్వ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే లంప్స్ వచ్చేస్తాయి. అండ్ రోస్ట్ చేయాలి రవ్వని, లేకపోతే గడ్డ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాము. ఒక 5-10 మినిట్స్ వదిలేసి వచ్చి చూస్తే మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా బాత్ రెడీ అయిపోతుంది. దాన్ని ఒక బౌల్లో ఫుల్గా సర్వ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే నీట్గా డెకరేటివ్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు కొంచెం అల్లం చట్నీ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఒక వీడియో అల్లం చట్నీ ఎలా చేయాలని చేశాను. సో అది చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది లో డైట్ ఫుడ్ కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా తినొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే కొత్త వీడియోతో మేము ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.